4 నెలల్లోనే కాంగ్రెస్కు క్షేత్రస్థాయిలో పరిస్థితులు ప్రతికూలంగా మారాయా? లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి తేడా కొడుతుందా? ప్రత్యర్థులపై ఎప్పుడూ ఎదురుదాడి చేసే రేవంత్ రెడ్డి ఎందుకు సడన్గా ఎమోషనల్ మాటలు మాట్లాడారు? పాలనపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పసిగట్టారా? కుట్రలు చేస్తున్నారు, దొంగ దెబ్బ తీయాలి అనుకుంటున్నారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం? పార్లమెంట్ ఎన్నికలు తమ పాలనకు ఖచ్చితంగా రెఫరెండమే అని ప్రకటించిన ఆయన ఇప్పుడు ఎందుకు సానుభూతి రాగం ఎత్తుతున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాజకీయ వర్గాలలో ప్రధాన చర్చ ఇదే. రేవంత్ రెడ్డి అంటేనే మాటల తూటాలు. ఏ పరిస్థితుల్లో అయినా సరే ప్రత్యర్థులపై తన మాటలతో ఎదురుదాడి చేస్తూ విరుచుకుపడుతూ ఉంటారు. అది ఆయన సహజ శైలి. కానీ కొడంగల్ సమావేశంలో మాత్రం ఆయన తన శైలికి భిన్నంగా బేలగా వ్యవహరించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి సానుభూతి వ్యాఖ్యలు చేయలేదని చర్చ జరుగుతోంది. సీఎంగా ఉంటూ తనపై కుట్రలు చేస్తున్నారని, దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని ఎమోషనల్ మాటలు మాట్లాడడంపై రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఓ హీరో తిక్కకు లెక్కున్నట్టే రేవంత్ రెడ్డి సానుభూతి వ్యాఖ్యలకు ఓ లెక్క ఉన్నదని అంటున్నారు. తీవ్రమైన సాగునీటి కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా చేతికొచ్చిన పంటలు ఎండిపోయాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా తాగునీటి కటకట మొదలైంది. మరో 15 రోజుల్లో గుక్కెడు నీళ్లు కూడా దొరికే పరిస్థితి ఉండదు అనే అంచనాలు ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ 4 నెలల పాలనపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ గట్టెక్కాలన్నా, తన పరపతి నిలవాలన్నా సానుభూతి రాగమే ఏకైక అస్త్రమని రేవంత్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల కోసం నియోజకవర్గాల వారీగా పార్టీ అధిష్టానం పలువురు నాయకులకు బాధ్యతలు అప్పగించింది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్, మల్కాజ్గిరి నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే తాజాగా ఇన్ఛార్జి బాధ్యతల నుండి రేవంత్ తప్పుకున్నారు. ఆయన ఇన్ఛార్జిగా తప్పుకోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఇన్ఛార్జిగా ఉన్న రెండింటిలో ఒకటి మల్కాజ్గిరి, అది ఆయన సిట్టింగ్ ఎంపీ స్థానం, మరొకటి ఆయన సొంత నియోజకవర్గం. ప్రస్తుతం ఈ 2 నియోజకవర్గాలలో కాంగ్రెస్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ స్థానాలలో పార్టీ ఓడిపోతే తన ఉనికి ప్రశ్నార్థకం అవుతుందనే తప్పుకున్నారన్న అభిప్రాయాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. సీఎంగా ఉన్న వ్యక్తి పరపతిని ఎవరు తగ్గించగలుగుతారు? కానీ రేవంత్ వ్యాఖ్యల వెనుక మర్మం ఏదో ఉన్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలోనే ఒకరిపై మరొకరికి నమ్మకమే లేదనే ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య పైకి కనిపించినంత సఖ్యత లేదు అనే చర్చ జరుగుతోంది.